విశాఖ జిల్లా దక్షిణ నియోజకవర్గం సిటీ పోలీస్ కమిషనర్ శంకబ్రత బక్సీ సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖను కేంద్రంగా మలుచుకొని పసిపిల్లలను విక్రయిస్తున్నారని సమగ్ర సమాచారంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన సోదాలలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని సిపి మీడియా ముఖంగా తెలియజేశారు. మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడుతున్న ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం. వాళ్లకు అభినందిస్తున్నా, కానీ ఇంకా లోతు వరకు వెళ్ళాలి. ఇంకా చాలామంది పసిపిల్లల్ని రెస్క్యూ చేయాలి. ఇంకా చాలామంది ముద్దాయిలను అరెస్ట్ చేయాలి. ఇంకా చాలా రాష్ట్రానికి వెళ్ళాలి. సో మన పని కంటిన్యూ అవుతుంది. ఇది ఎంతవరకు ప్రోగ్రెస్ జరిగింది తెలియజేయడానికి ఈరోజు మనం కలుస్తున్నాము. ఫర్దర్ ప్రోగ్రెస్ జరిగిన తర్వాత ఫర్దర్ మీకు తెలియజేస్తాం. ఈ సందర్భంగా ఇంకొకటి చెప్పాలంటే, నేను రాగానే ఈ పసిపిల్లల్ని విక్రయించే ముఠ మన దేశంలో చాలా చోట్ల పనిచేస్తున్నారని నా మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుండి నాకు తెలుసు. కాబట్టి రాగానే చర్య తీసుకున్నాము. మన జిల్లా కలెక్టర్ గారికి 80 హాస్పిటల్ హెల్త్ సెంటర్ ఎక్కడెక్కడ మన విశాఖపట్నం నగరంలో సరైన స్టెప్స్ తీసుకోవట్లేదు, అది రాస్తూ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి తగిన చర్య తీసుకోమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. యాజ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మేము కూడా అన్ని హాస్పిటల్స్ హెల్త్ సెంటర్స్కి 1 by 1 నోటీస్ పంపిస్తున్నాం.